ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దినవాక్యము మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనము. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు జీవితాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేసిన ఎడల తన జీవితం అంతా కూడా పోరాటాన్నే మనం చూస్తూ ఉండవచ్చు. మొదటి 20 సంవత్సరములు గొర్రెల కాపరిగా తోడేళ్లతోనూ సింహాలతోనూ క్రూరమైన మృగములతో పోరాడుతూ వచ్చాడంట. రాజైన సౌలు తన మామ అయిన తర్వాత అతనితో పోరాటం చేస్తూ వచ్చాడు. తన జీవితంలో తన ప్రాణమును గుప్పెట్లో పెట్టుకొని అనేక సంవత్సరాలు గుహలో జీవించిన సందర్భాలు దావీదు జీవితంలో లేకపోలేదు. తన సొంత సహోదరులు, తన చేత మేలు పొందిన సౌలు, తన స్నేహితులు, తన బంధువులు, తన కడుపున పుట్టిన కుమారులు, చివరకు తన సేవకులు కూడా తిరగబడి మరి దావీదుతో పోరాటము చేసినట్లు ఇప్పుడు చదవబడినటువంటి లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మనమందరము కూడా ఈ ఉదయకాల సమయంలో దావీదు జీవితం ద్వారా నేర్చుకోవాల్సినటువంటి ఒక చక్కటి పాఠం ఏంటి అనంటే, ఈ పోరాటాలన్నిటిలోనూ దావీదు జీవితంలో దేవుణ్ణి దూషించటం అనేది కనిపించలేదు, మరొకరిని నిందించటం అనేది కనిపించలేదు. తన విశ్వాస పోరాటమును కూడా ఆయన విడిచిపెట్టలేదు. నేటి దినములలో మనకొక కష్టం రాగానే దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం. విశ్వాసాన్ని కోల్పోయి దేవుడు మన జీవితంలో గతములో చేసిన ఎన్నో మేళ్లను మనం మర్చిపోతూ ఉంటాం. అవును, క్రైస్తవ జీవితము పోరాటమే. అనేకమైన సార్లు మన చుట్టూ ఉన్న వారితో మనము పోరాడవలసి వచ్చినప్పటికీ మనము పోరాడునది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నామని పౌలు భక్తుడు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనములో తెలియచేస్తూ ఉన్నారు. అందుకనే ప్రియ దేవుని బిడ్డ, దేవుడైన యెహోవాను బట్టి దావీదు ఏ విధముగా ధైర్యము తెచ్చుకొనెనో నీవు కూడా ధైర్యము తెచ్చుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నీకు కష్టములు వచ్చినప్పుడు, లోకము నీ మీద తిరగబడినప్పుడు, నీ ప్రభువైన యేసునందు విశ్వాసముంచి నిన్ను నీవు బలపరుచుకొనుచున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చెప్పబడినటువంటి మాటలు దావీదు జీవితమునకు బలమైన పోరాటాలలో, కష్టాలలో కృంగిపోక బలపరుచుకున్నట్లుగా చేశాను. అందుకనే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం ప్రకారము, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను అన్న మాట ఎంత అద్భుతమైనది. ఈ ఉదయకాల సమయంలో నీవు పోరాటంలో ఉన్నావా? శ్రమలతో నువ్వు పోరాడవలసి వస్తుందా? లేకపోతే నీ ముందు గొల్యాతు లాంటి పరిస్థితులు నిలబడి ఉన్నాయా? ఏది ఏమైనా సరే దేవుని దగ్గరకు రా. నీ విశ్వాస పోరాటమును ఆపుచేయకు. దేవునిలో నిజముగా ధైర్యము తెచ్చుకొని ముందుకు కొనసాగు. నీ జీవితం అద్భుతముగాను, నీ జీవితం ఆశీర్వాదకరముగాను, నీ జీవితం సంతోషకరముగాను, దేవుడు నివసించేటువంటి గృహముగాను నీ ఇంటిని, నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అట్టి కృపా ధన్యత వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే నాయనా నిజముగా కష్టములో, కన్నీటిలో, పోరాటాలలో ఉన్నారో వారందరూ కూడా నాయనా నిన్ను బట్టి మేము ధైర్యము తెచ్చుకున్నట్లుగా మీరు మాకు సహాయం దయచేయండి. దావీదు జీవితం ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ మీద మేము ఆధారపడి బ్రతికేటట్లుగా మీరు సహాయమును అందించమని నజరేయుడైనటువంటి యేసయ్య శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్పా జోసఫ్.